బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ప్రతిరోజు ఖురాన్ కార్యక్రమం, ప్రతిరోజు ఒక ఆయత్, ఒక వాక్యాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా ఒక మంచి వాక్యాన్ని నేను మీ ముందు ప్రస్తావిస్తాను. ఖురాన్లో 114 అధ్యాయాలు ఉన్నాయి, నేను ముందు చెప్పాను కదండి. అందులో 22వ అధ్యాయం హజ్ అనే ఒక అధ్యాయం ఉంది. అందులో 75వ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీరు రుకు చేయండి. రుకు అంటే వినమ్రతతోటి వంగండి అని చెప్పారు. అలాగే సజ్దా చేయండి. సజ్దా చేయండి అంటే సాష్టాంగం చేయండి అని అర్థం. సాష్టాంగం అంటే 8 అంగాలు ఏదైతే ఉన్నాయో అది నేలకు తగలడాన్ని సాష్టాంగం అంటారు. సాష్టాంగ ప్రమాణం చేయండి అంటే దాని అర్థం ఏంటంటే పూర్తిగా దైవానికి లొంగిపోండి. అలాగే మీ ప్రభువుకు దాస్యం చేయండి, మంచి పనులు చేయండి. దీని ద్వారానే మీరు సాఫల్యం పొందే అవకాశం ఉన్నది అని చెప్తున్నాడు. ఒక మనిషి సాఫల్యం పొందాలి అంటే, నిత్యజీవం పొందాలి అంటే, మోక్షాన్ని పొందాలి అంటే, స్వర్గాన్ని సాధించాలి అంటే ఏం చేయాలో దైవం ఇక్కడ చిన్న మాటలు ఇక్కడ తెలియజేశాడు. ఏం చెప్పాడు అంటే, ఆయన ముందు వినమ్రతతోటి వంగండి. దాని అర్థం ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఒబే చేసేయండి, విధేయత పాటించండి, ఆ ఆజ్ఞలను పాటించండి. ఇది నాకు నచ్చలేదు, నేను చెయ్యను అని కాదు, మీరు పూర్తిగా దానికి బెండ్ అయిపోండి. ఆ తర్వాత సజ్దా అంటే, సజ్దా అన్న అర్థం ఏంటంటే ఇంక కంప్లీట్గా నేను నీకు లొంగిపోయాను అన్న ఒక భావాన్ని సూచించేదన్నమాట సాష్టాంగం అంటే. ఇక నేను ఏమి కూడా, నాదంటూ ఏమి కూడా లేదు ఇక్కడ, సమస్తం నీకు నేను సమర్పణ చేసేసుకున్నాను, పూర్తిగా నీకు విధేయత చూపిస్తున్నాను, నేను లొంగిపోయాను అన్న అర్థం అన్నమాట సాష్టాంగ ప్రమాణం యొక్క అంతరార్థము. ఆ విధంగా చేయాలి. ఒక అంశము నీకు నచ్చకపోవచ్చు, చాలా కష్టంగా ఉండవచ్చు ఆచరించడం కోసం, కానీ అందులోనే దైవం మంచి పెట్టి ఉండవచ్చు. కాబట్టి మనకు ఏది మంచి, మనకు ఏది చెడు అనేది ఆలోచన చేసే జ్ఞానము ఒక్కొక్కసారి మనకు ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకు చెడుగా అనిపించింది, కొంతకాలం తర్వాత మంచిగా అది పరిణమించవచ్చు. ఇప్పుడు మనకు బాగా అనిపించింది, తర్వాత అది చెడుగా మనకు దాపురించవచ్చు. కాబట్టి ఏది మంచి, ఏది చెడు అనేది మన సృష్టికర్తకు తెలుసు. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, మీ ప్రభువుకి దాస్యం చేయండి. కాబట్టి మీరు లొంగడము, విధేయత చూపించడము, దాస్యం చేయడము ఎవరికి చేస్తారు? మానవులకు కాదు, మీలాంటి బలహీనమైనటువంటి వ్యక్తులకు కాదు మీరు చేయవలసింది. మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ సృష్టి ప్రభువుకు దాస్యం చేయవలసి ఉంటుంది. అలాగే వఫ్ అలుల్ ఖైర, మంచి పనులు చేయండి. లఅల్లకుం తుఫ్లిహు, మీరు సాఫల్యం పొందే అవకాశం అప్పుడే ఉన్నది అని చెప్పేసి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. రండి, ఆ విధంగా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాము.